హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. సో ఈరోజున మనం ఈ ఎస్ఐకి సంబంధించిన సిలబస్ అనేది మనం డిస్కస్ చేసుకుంటామండి. ఎస్ఐ సిలబస్, దాని ప్రిపరేషన్ ప్లాను అన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటాము. సో ఈ ఎస్ఐ సిలబస్ మనం చూసినట్టయితే ముఖ్యంగా ఏపీ ఎస్ఐకి సంబంధించిన ఇయర్లీ 13,000 వేకెన్సీస్ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది, అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వేరైతే ఈ ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, వేరే ఈ డ్రైవర్ కానీ ఇలాంటి పోస్టులన్నీ కూడా సుమారు 13,000 పైగా వేకెన్సీస్ రిలీజ్ చేయడానికి గవర్నమెంట్ అనేది రెడీగా ఉందన్నమాట. సో దాని గురించి ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. సో బిఫోర్ గోయింగ్ టు దాట్, సో ఇక్కడ చూడండి ఒక స్లైడ్ తీసుకొచ్చాము. సో ఏదైతే మనం ఈ రోజున మనకి న్యూస్ పేపర్లో చూసామండి, అత్యంత విషాదకరమైన సంఘటన చూసాము. లైక్ ఈ చైనీస్ ఏదైతే చైనా ఉందంటే, ఈ చైనా మనకి ఏం చేసిందంటే మన భారత సోల్జర్స్ని 20 మందిని మటుకు వాళ్ళు చంపినట్టుగా ఈరోజున మనం చూసాం అనమాట. సో దానికి సంబంధించిన స్లైడ్ ఒకటి తీసుకొచ్చానమాట. అంటే ది ఓన్లీ సొల్యూషన్ ఫర్ బ్యాడ్, ఓకే, అండ్ బ్యాడ్ అండ్ వైలెంట్ పీపుల్ ఆర్ గుడ్ పీపుల్ దట్ ఆర్ మోర్ స్కిల్డ్ ఇన్ వైలెన్స్ అంట. ఓకే, సో ఈ విధంగా ఏదైతే మనం మంచిగా ఉంటుంటే నైబరింగ్ కంట్రీస్తో, సో దాని మంచితనాన్ని అలుచుగా తీసుకున్నారు కాబట్టి మనం కూడా వైలెన్స్ అనేది ఇంకా మోర్ వాళ్ళకంటే ఎక్కువ నైపుణ్యంతో కూడా చేయగలని నిరూపించాలన్నమాట. సో అప్పుడే మనకి టిట్ ఫర్ టాట్ అనేది మన సమాజం చెప్పినట్టు ఉంటుందని మనకి ఈ కొటేషన్ మనకి తెలియజేస్తుంది అనమాట. ఇది ఎక్కడంటే జపనీస్ యొక్క సమురాయ్ కోడ్ అనమాట ఇది. సో దానికి రెలవెంట్గా ఉంటుందని ఈరోజు మనం తీసుకొచ్చాం అనమాట. ఓకే అండి. సో ఇప్పుడు నెక్స్ట్, సో ఇక్కడ మనకి అడ్డా 247 సంబంధించి ఒక గొప్ప ఆఫర్ ఉందండి. అది 100% మనీ క్యాష్ బ్యాక్ అనమాట. మనీ బ్యాక్ ఎప్పుడు మీరు ఎన్రోల్ అయినా, మీరు బ్యాంకింగ్ కానీ, ఎస్ఎస్సి కానీ, ఈ ఏదైనా ఎగ్జామ్స్కి మీరు ఎన్రోల్ అయినప్పుడు, సో ఈ ఎన్రోల్ అయిన తర్వాత మీరు మన దగ్గర కోర్స్ తర్వాత మీరు సెలెక్షన్ వచ్చిందనుకోండి పర్టికులర్ డివిజన్లో, సో ఆ తర్వాత మనకి అడ్డా 247 వాళ్ళు 100% మీరు ఎంత ఫీజు కట్టారో ఆ ఫీజు మొత్తం కూడా మనకి క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్తున్నారండి. సో దీనికి వ్యాలిడిటీ ఏంటంటే 15 to 21 జూన్ అనే వ్యాలిడిటీ అండి. అలాగే మీరు యూజ్ చేయాల్సిన కోడ్ వచ్చి ఇక్కడ Y206 అనే కోడ్ యూజ్ చేస్తే మీకు ఇది ఆఫర్ అనేది వస్తుందన్నమాట. Y206 అనేది కోడ్ని మీరు వాడాలన్నమాట ఇక్కడ. ఓకే అండి. నెక్స్ట్, సో ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క పోలీస్ డిపార్ట్మెంటు లైక్ డ్రైవరు, ఎస్ఐ, ఏఎస్ఐ, కానిస్టేబుల్, సో ఇలాంటి వేరియస్ కేటగిరీ ఇలాంటి పోస్టులు సుమారు 13,059 వేకెన్సీస్ అనేది మరి రెడీగా ఉన్నాయండి. గవర్నమెంట్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఒక కరోనా ఇబ్బంది వల్ల ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఆగిపోయినట్టుగా తెలుస్తుంది. కానీ సో ఎట్ ఎనీ టైం ఇది ఒకసారి పరిస్థితులు లైక్ సర్దుమణిగినప్పుడు డెఫినెట్గా మనకి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ లైక్ ఈ నోటిఫికేషన్స్ అనేది మనకి రెడీగా ఉన్నాయండి ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర. ఓకే, సో ఇక్కడ మనకి అలాగే ఇక్కడ ఎక్కడ చూడొచ్చండి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ మనకు కూడా APPolice.gov.in. సో దీన్ని కూడా ప్రిజర్వ్ చేసుకోవాలండి. ఈ సైట్ని ప్రిజర్వ్ చేసుకుని మనం రెడీగా ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ప్రీవియస్ నోటిఫికేషన్ కూడా మనం పూర్తిగా మనం చదివి కూడా దాని డీటెయిల్స్ కూడా మనం రెడీ చేసుకోవాలన్నమాట. ఓకే అండి. అలాగే ఇప్పుడు ఈ వేకెన్సీస్ని ఈ బైఫరికేషన్ ఏంటంటే మనకి జోనల్ వైజ్ బైఫరికేషన్ ఉంటుందండి. అలాగే ఈ కేటగిరీ వైజ్ బైఫరికేషన్స్ ఉంటాయన్నమాట. సో ఏ బైఫరికేషన్ ఉన్నా సరే ఒకసారి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ 4 నెలల టైమే ఉంటుందండి. 4 months టైం ఉంటుంది. ఈ 4 monthsలోనే మనం ఫిజికల్ ప్రిపేర్ అవ్వాలి, లైక్ ఫిజికల్ టెస్ట్లకి సంబంధించిన వాటికి ప్రిపేర్ అవ్వాలి, అలాగే ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వాలి, మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా మనకి టైం సరిపోదండి. ఒకసారి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తే మనకి 4 నెలలు ఇట్టే గడిచిపోద్ది అనమాట. సో బెటర్ మరి ఇప్పుడే రెడీగా ఉండి, సో దీనికి ఇప్పుడే సమాయత్తం అయిపోయి ఎగ్జామ్కి మొత్తం రెడీ చేసుకుని ప్లాన్ చేసుకుని, అంటే మన ఎగ్జామ్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఓన్లీ మన రివిజన్ కోసమే, అప్పుడున్న కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకోవడానికి కొంత రివిజన్ కోసమే మనకు ఆ టైం సరిపోద్దండి. సో అప్పుడు నోటిఫికేషన్ పడిన తర్వాత కోచింగ్ తీసుకుని మనం అదైతే అవని పనిగా మనకు తెలుస్తుంది అనమాట. ఈరోజు కాంపిటీషన్ కూడా అలా ఉందన్నమాట. కాంపిటీషన్ కూడా హ్యూజ్ కాంపిటీషన్ ఉందన్నమాట. సో దానివల్ల మనం ఎప్పుడు ఎవరు రెడీగా ఉండాలన్నమాట. అలాగే నేను 2018 నోటిఫికేషన్ తీసుకొచ్చానంటే మనకు ఐడియా కోసం అనమాట. అంటే దీన్ని లైక్ ఒక ఏజ్ లిమిట్ అయితే కానీ, అలాగే శాలరీస్ కూడా చూసుకున్నానంటే మన మినిమం వచ్చి 28,940 నుంచి స్టార్ట్ అయ్యి, సో దీంట్లో అడిషనల్గా మనకి ఏముంటాయంటే టీఏలు కొన్ని అదనంగా కూడా దీంట్లో కలుస్తాయి అనమాట. లైక్ టీఏ, డిఏలు కానీ ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా దీంట్లో కలిసి మనకి మినిమంగా వచ్చే 28,940 అనమాట. ఇదేంటంటే మనకి ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు ఎస్ఐకి,
సివిల్ ఎస్ఐకి, అలాగే ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐకి ఈ శాలరీ ఉంటాయండి. సో ఇక్కడ జైలర్కి ఓన్లీ డిఫరెన్స్ అనేది డెప్యూటీ జైలర్కి, అలాగే డెప్యూటీ జైలర్ ఫర్ ఉమెన్కి, అలాగే స్టేషన్ ఫైర్ ఆఫీసర్కి. సో ఈ మూడింటికి సంబంధించిన పోస్టులకే కొంత డిఫరెన్స్ ఉందండి. సో మిగతా అన్ని పోస్టులు కూడా మనకి ఈ 28,000 నియర్లీ 30,000 వేసుకోండి. 30,000 శాలరీ అనేది మనకి మినిమంగా మనకు కనబడుతుంది అనమాట ఎప్పుడు మనకి ట్రైనీలుగా ఉన్నప్పుడు. ఓకే అండి. సో ఇది మనకి అంటే ఒక అందాజు అనమాట. ఈ వేకెన్సీస్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ సో ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉండాలి, నోటిఫికేషన్ టైంకి వాళ్ళు అంటే ఇయర్ ఇచ్చారనుకోండి, ఇయర్లోనే మనకి మ్యాక్సిమం ఏజ్ 25 ఇయర్స్ ఉండాలని. అలాగే ఇక్కడ చూడండి, డెప్యూటీ జైలర్కి మ్యాక్సిమం ఏజ్ వచ్చి మనకి 30 ఇయర్స్ ఉండాలి. అలాగే స్టేషన్ ఫైర్ ఆఫీసర్కి 30 ఇయర్స్ ఉండాలి. అంటే రిజర్వ్ క్యాడెట్కి మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్కి సంబంధించిన కొంత రిజర్వేషన్స్ అయితే రిలాక్సేషన్ ఇవ్వచ్చండి. ఓకేనా? ఓకే, కొంత ఏజ్ రిలాక్సేషన్ కేటగిరీ వైజ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నోటిఫికేషన్లో మనకి కొంత అదనంగా కూడా మనకి బఫర్ ఉంటుంది అనమాట. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూసినట్టయితే ఈ సిలబస్ ఇప్పుడు చూసినట్టయితే మనం సిలబస్ ప్రిలిమ్స్లో మనకి మొత్తానికి 4 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ ప్రిలిమ్స్ అనేది ఫస్ట్ స్టేజ్ ఉంటుందండి. ప్రిలిమ్స్ తర్వాత మనకి ఫిజికల్ ఉంటుంది అనమాట. ఫిజికల్ ఎఫిషియన్సీ అండి, ఫిజికల్ స్టాండర్డ్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకి ఆ 2 క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. సో ప్రిలిమ్స్ అంటే ఏంటంటే ప్రిలిమ్స్ ఓన్లీ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇక్కడ. సో ఇక్కడ ఓన్లీ క్వాలిఫైయింగ్ కాబట్టి దీని మార్క్స్ అనేది ఫైనల్ దాంట్లో యాడ్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ ఫైనల్ ఎగ్జామ్లో మనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయో అది అదే మెరిట్ లిస్ట్గా మనకి మెరిట్ లిస్ట్లో మనం ఉంటామండి. సో దీంట్లో ఈ మార్క్స్ అనేది ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ కాబట్టి ఈ మెరిట్ లిస్ట్లో మనకి యాడ్ అవ్వవు అనమాట. ఓకేనా? ఈ మెరిట్ లిస్ట్లో మనకి యాడ్ అవ్వవు, అదొకటి అబ్జర్వ్ చేసుకోండి. అలాగే ఇక్కడ జనరల్ స్టడీస్ ఇక్కడ చూసినట్లయితే 100 క్వశ్చన్స్ ఉన్నాయండి. మనకి ఫిలిమ్స్లో కూడా ఈ జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ 100 ఉంటాయి. సో అలాగే మెయిన్స్లోకి వచ్చేసరికి కూడా దీంట్లో 200 క్వశ్చన్స్ ఉన్నాయి. కొన్ని కేటగిరీలు వచ్చి మళ్ళీ 100 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇది క్రూషియల్ రోల్ ప్లే చేస్తాం అన్నమాట జనరల్ స్టడీస్. సో జనరల్ స్టడీస్లో మనం డివిజన్స్ ఇంకా చూసుకున్నట్టయితే ఏమేమి డివిజన్స్ ఉంటాయి అని మనం ఫర్దర్గా మనకి వెళ్ళినట్టయితే, ఓకే ఇప్పుడు చూడండి, జనరల్ స్టడీస్లో మనం ఎక్కువ ఎలాబరేటెడ్గా చదవాల్సిన జనరల్ సైన్స్ అండి. జనరల్ సైన్స్ తర్వాత కరెంట్ ఈవెంట్స్ ఎక్కువ ఉంటుంది. కరెంట్ ఈవెంట్స్లో మనకి నేషనల్, ఇంటర్నేషనల్ అలాగే స్టేట్ లెవెల్ కూడా మనం చదవాల్సి ఉంటుంది అన్నమాట. స్టేట్ లెవెల్లో ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మనం చదవాల్సి ఉంటుంది. అలాగే హిస్టరీ ఆఫ్ ఇండియా అంటే మనం చూసినట్టయితే ఈ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, అలాగే మిడేవల్ ఇండియన్ హిస్టరీ, అలాగే మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీ కూడా మనం చదవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ హిస్టరీగా మనకి కావాల్సిన కొన్ని ప్రిస్క్రైబ్డ్ బుక్స్ మనం చూసుకున్నట్టయితే హిస్టరీకి మనకి కరీం గారు, ఏదైతే ఆర్సిరెడ్డి అబ్దుల్ కరీం గారు సంబంధించిన బుక్ మనం చదువుకోవచ్చు అండి. అబ్దుల్ కరీం గారి బుక్ మనకి తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియంలో రెండింటిలో మనకి అవైలబిలిటీ ఉందన్నమాట. అబ్దుల్ కరీం గారిది లేదంటే సయ్యద్ గారిది కూడా మనం చదువుకోవచ్చు అనమాట. సయ్యద్ గారిది కూడా మనకి తెలుగు మీడియంలో ఈ మెటీరియల్ ఉందన్నమాట. దీన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు హిస్టరీకి. లేదంటే మీకు ఇంకా మార్కెట్లో కూడా కొన్ని మంచి బుక్స్ కూడా ఉన్నాయి. అంటే వీళ్ళు ఏంటంటే ప్రతిదీ కూడా మనకి సెపరేట్గా ఈ ఏపీ హిస్టరీకి ఒక బుక్, ఇండియన్ హిస్టరీకి ఒక బుక్, లైక్ మోడర్న్ ఇండియన్ హిస్టరీకి ఒక బుక్ అలా చదువుకునే కంటే ఒకే బుక్లో మనకి అన్నీ కూడా దొరుకుతున్నాయి కాబట్టి మనకి బెటర్ ఇది పర్చేజ్ చేయడం బెటర్ అనమాట. అది కాకుండా హిస్టరీ అంటే స్టాటిక్ అండి. మనం ఏ బుక్ చదివినా సరే ఇంచుమించు ఒకటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఈ సయ్యద్ గారు చదివినా, అబ్దుల్ కరీం గారు చదివినా, లేదంటే ఈ సినే గారు చదివినా, లేక మార్కెట్లో ఇతను ఏ బుక్స్ చదివినా సరే మనకి ఇంచుమించు అది స్టాటిక్ కాబట్టి పెద్దగా డిఫరెన్సెస్ ఏమి ఉండదన్నమాట. కానీ దీనికి అదనంగా కూడా కొన్ని ఎంసీక్యూస్, మోడల్ క్వశ్చన్స్ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. సో ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయాలంటే ప్రతి సబ్జెక్ట్లో కూడా మన ప్రీవియస్ క్వశ్చన్స్ మీద దాని మీద అవగాహన తెచ్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఒకసారి మన సబ్జెక్టు అనేది ఐడియా తెచ్చుకుని మళ్ళీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ సబ్జెక్ట్ చదవాలి. అప్పుడే మనకి ఆ కంటెంట్ అనేది మనకి కాంక్రీట్ అవుతుంది. ఓకే, అలాగే జాగ్రఫీకి తీసుకున్నట్టయితే జాగ్రఫీకి మనకి జాగ్రఫీ ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నారు. కానీ ఇక్కడ కొన్ని కాన్సెప్ట్ అయితే మన వరల్డ్ జాగ్రఫీ కూడా మనకి నేర్చుకోవాలన్నమాట. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇండియా ఒక ఫిజికల్ డివిజన్స్ ఆఫ్ ఇండియా చదువుకున్నాం అనుకోండి. సో ఇక్కడ మనకి ఇండియా ఎలా ఏర్పడిందంటే మన ప్లేట్ టెక్టోనిక్ థియరీ గురించి చెప్పుకోవాలి, దాని గురించి కొంత ఐడియా తెచ్చుకోవాలండి. అలాగే మనకి హిమాలయ పర్వతాలు ఎలా ఏర్పడినాయి, అలాగే ఈ నార్థన్ ప్లెయిన్స్ ఎలా ఏర్పడినాయి, అలాగే ఈ లాంగిట్యూడ్స్ అంటే ఏంటి, అదే 0 డిగ్రీ లాంగిట్యూడ్, అవన్నీ కూడా మనకి 0 డిగ్రీ లాటిట్యూడ్, ఇవన్నీ కూడా మనకి
కొంత ఐడియా తెచ్చుకోవాలండి. ఇక్కడ అలాంటి ప్రపంచంలోని కొన్ని కరెంట్ జీకే కూడా మనకి అవసరం అవుతుంది అనమాట ఈ వరల్డ్ జియోగ్రఫీ. సో ఏదైతే మనకి టెర్మినాలజీ ఉందో జియోగ్రఫీలో కొన్ని టెర్మినాలజీ లైక్ ప్లాట్యూస్ ఎలా ఏర్పడతాయి, ప్లెయిన్స్ ఎలా ఏర్పడతాయి, సో ఇవన్నీ కూడా మనకి అంటే ఈ కాన్సెప్ట్ మనకి వరల్డ్ జియోగ్రఫీతో లింక్ చేసుకుని చదువుకోవడం అంటే ఇండియన్ జియోగ్రఫీనే చదువుతానే దాన్ని వరల్డ్ జియోగ్రఫీ కొంత దాన్ని లింక్ చేసి చదవటం వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అనమాట. ముఖ్యంగా మనకు జియోగ్రఫీ చదివేటప్పుడు కంపల్సరీకి మన అట్లాస్ని ఫాలో అవుతూ చదవండి. సో అట్లాస్ని ఫాలో అవుతూ చదవడం వల్లే మనం ఎక్కువగా లింక్ చేసుకోగలుగుతాం అనమాట, సబ్జెక్ట్ని ఎక్కువగా లింక్ చేసుకోగలుగుతాము. అట్లాస్ని అయితే వరల్డ్ జియోగ్రఫీ కానీ ఇండియన్ జియోగ్రఫీ కానీ ప్రతిదీ మన జియోగ్రఫీ మనం డైలీ న్యూస్ పేపర్ చూసినా సరే ఇమీడియట్గా మన అట్లాస్ ఓపెన్ చేసి దాన్ని లింక్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడే దానికి కాంక్రీట్ అవుతుంది అనమాట ఈ జియోగ్రఫీ అనేది. సో ఇక్కడ ఇది కూడా మన రమణ్ రాజు గారి ఆర్సి రెడ్డి గారి ఫ్యాకల్టీ ఉందండి, రమణ్ రాజు గారిని. సో దాన్ని మీరు ఈ దీన్ని ఫాలో అవ్వచ్చండి. సో రమణ్ రాజు గారి బుక్ ఫాలో అవ్వచ్చు. సో ఇది ఎలాబరేటెడ్గా ఉంటుంది అనమాట, చాలా ఎలాబరేటెడ్గా ఉంది. మీరు అది తీసుకోండి. లేదంటే మార్కెట్లో ఏదైనా అవైలబిలిటీ ఉన్న మార్కెట్లో ఏది అవైలబిలిటీ అంటే మనకి ఏదో రెడీమేడ్ నోట్స్ ఉంటున్నది కదా, సో జాగ్రఫీకి ఏదైనా ఒకటి తీసుకోండి, దాన్ని ఫాలో అయిపోండి. ఏదైతే ముఖ్యంగా ఇండియన్ జియోగ్రఫీతో పాటు వరల్డ్ జియోగ్రఫీ కూడా ఏదైతే మనకి రెడీగా ఉన్నాయో సో అన్నీ కూడా మనకి ముఖ్యంగా ఎక్కువగా ఎక్కడ జరుగుతుంటే హైదరాబాద్లోని అశోక్ నగర్లోనే ఈ ఎక్కువ జరుగుతూ ఉంటాయండి. సో ఓకేనా. సో దీంతో పాటుగా మనకి ఇండియన్ పాలిటీ ఉందండి. సో ఇండియన్ పాలిటీకి మనం చదవాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం అయితే లక్ష్మీకాంత్ గారి బుక్ ఉంటుందండి, ఇంగ్లీష్లో అయితే లక్ష్మీకాంత్ గారి బుక్ ఉంటుంది అనమాట. లేదంటే మనకి లక్ష్మీకాంత్ గారికి తెలుగు మీడియం ఎడిషన్ కూడా ఉందన్నమాట. లేదా ఓకే మనకి ప్రభాకర్ రెడ్డి గారిది బుక్ ఉంటుంది అనమాట, ప్రభాకర్ రెడ్డి గారిది ఒక బుక్ ఉంది. లేదా ఓకే ఇది రమాదేవి గారి బుక్ ఉందన్నమాట. సో ఏదో ఒక బుక్ అనేది దీంట్లో మనకి ఇండియన్ పాలిటిక్ మనం చదువుకోవచ్చు అండి ఇది. సో ఇక్కడ లైక్ ఇది చాలా డెప్త్గా ఉంటుంది చెప్పాలంటే, ఎందుకు గ్రూప్ 2 స్టాండర్డ్ తయారు చేయకపోతే లక్ష్మీకాంత్ అండి యాక్చువల్గా సివిల్ సర్వీసెస్ కూడా ప్రిపేర్ అవుతారు. లైక్ ప్రభాకర్ రెడ్డి గారి రమాదేవి గారు అయితే గ్రూప్ 2 గ్రూప్ 1 స్థాయిలో ఉంటుంది అనమాట ఆ బుక్. ఓకే ఇది కూడా ఏంటంటే మనకి ఎలాబరేటెడ్గా ఉంటుంది అనమాట అక్కడ ఆ బుక్స్ అనేది. అలాగే ఇండియన్ ఎకానమీ చూసినట్టయితే ఇక్కడ మనకి ఈ రమేష్ గారి నోట్స్ బాగానే ఉంటుందండి, రమేష్ గారు. అలాగే ఇంగ్లీష్ మీడియం అయితే రమేష్ సింగ్ గారి టెక్స్ట్ బుక్ కూడా ఉంటుంది అనమాట. సో దాంతో అదనంగా మనం ఏం చేయాలంటే ఇవన్నీ బేసిక్స్ నేర్చుకోవాలన్నమాట. బేసిక్స్ అనేది అక్కడ నేర్చుకున్న తర్వాత మనకి ఎకనామిక్ సర్వేస్ అని ఫాలో అవ్వాలంటే ఎకనామిక్ సర్వే, అలాగే డైలీ కరెంట్ ఈవెంట్స్ అనేది మనం రిలేట్ చేసుకోవాలన్నమాట. ఎకానమీ అనేది మనకి ఎక్కువగా ఈ స్టాటిక్ కాకుండా ఎక్కువ డైనమిక్ అడుగుతున్నారు, అంటే ఎక్కువ కరెంట్ ఈవెంట్స్ రిలేటెడ్గానే అడుగుతున్నారు అన్నమాట ఈ ఎకానమీ క్వశ్చన్స్. సో దాన్ని మీరు రెగ్యులర్గా మనం ఈ కరెంట్ ఈవెంట్స్తో లింక్ చేసుకుని మన ఎకానమీ చదవాల్సి ఉంటుంది అనమాట. ఓకే లైక్ ఈ మానిటరీ పాలసీ కానీ, ఈ బ్యాంకింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ కానీ, సో లైక్ వేరే స్కీమ్స్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమి రిలేట్ చేస్తున్నాయి, సో అన్నీ కూడా మనం నోట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. సో అయ్యే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ అవుతున్నాయండి. ఓకేనా. సో ఇది మనకి జనరల్ సైన్స్ గురించి మనకి అయితే ఇక్కడ ప్రసన్న హరికృష్ణ గారు బుక్ ఉంటుందండి. సో అది చాలా ఎలాబరేటెడ్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది హరికృష్ణ గారిది. సో మీకు అది మోర్ దెన్ ఎనఫ్ అవుతుంది అనమాట అది. సో ఈ విధంగా మనకి ఏపీఎస్ఐకి సంబంధించిన కోర్సు మనకి అడ్డా 247లో కూడా కోర్స్ అనేది అవైలబిలిటీ ఉందన్నమాట. ఇది ఒక కోర్స్ అవైలబిలిటీ ఉంది. ఇది ఆన్లైన్ మనకి ఆన్లైన్లో మనకి డైరెక్ట్గా మనకి ఫ్యాకల్టీ అనేది డీల్ చేస్తూ ఉంటారు. అంటే దీంట్లో కాన్సెప్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ మనకి దొరుకుతాయండి. ఇది మన కాన్సెప్ట్ ఇస్తారు, అలాగే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్, అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ కూడా డిస్కస్ చేస్తారనమాట. సో మళ్ళీ కొన్ని మోడల్ పేపర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట, మోడల్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీరు దానికి అతి తక్కువ ధరలు మార్కెట్లోకి పోల్చుకుంటే చాలా తక్కువ ధరగా జరుగుతుంది అనమాట. మీరు ఈ కోడ్ కానీ ఇచ్చేస్తే అడ్డా 247 సంబంధించిన స్టోర్లో మీకు ఈ కోర్స్ వివరాలు జరుగుతాయండి. డిస్క్రిప్షన్లో ఈ కోర్స్ వివరాలు జరుగుతాయి. అంటే ఏ ఫ్యాకల్టీ డీల్ చేస్తారు, అంటే నేను డీల్ చేసేది హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ నేను డీల్ చేస్తాను. అలాగే జనరల్ సైన్స్కి ఒక రామారావు గారు ఫ్యాకల్టీ ఉంటారన్నమాట. అలాగే కరెంట్ అఫైర్స్కి వినోద్ సారు, మనకి రీజనింగ్ వచ్చి ఈ తిరుపతి సారు, అలాగే అర్థమెటిక్ వచ్చి శ్రీనివాస్ గారు అనమాట. సో వీళ్ళందరూ కూడా మనకి ఈ రోజు ఒక 3 అవర్స్ అనేది క్లాస్ కండక్ట్ చేస్తాము. 3 అవర్స్ క్లాస్ కండక్ట్ చేసి మనకి కాన్సెప్ట్, నా వరకు అయితే నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పాలిటీ కానీ, హిస్టరీ కానీ, జియోగ్రఫీ కానీ. ఒక కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ కంటెంట్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ దాని మీద మోడల్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం అనమాట. సో ఈ విధంగా ప్రతిదీ కాన్సెప్ట్ క్వశ్చన్స్తో రిలేట్ చేసి మనం క్లాస్ అనేది మనం ఫాలో అవుతాం అనమాట. ఓకే అండి. సో మీరు ఈ మన అడ్డా 247 సంబంధించి ఆల్రెడీ కోర్స్ ఉంది, మీరు ఈ కోర్స్ వివరాలు తెలుసుకోండి. అలాగే దీన్ని కోర్స్ ఫీజుకి మీరు ఇది వాడినట్టయితే, ఈ కోడ్ వాడినట్టయితే మీకు 50% డిస్కౌంట్ అయితే మీకు దొరుకుతుందండి ఇక్కడ.
ఓకే. సో అలాగే పోలీస్ కానిస్టేబుల్ కూడా మనకి ఏపీఎస్ఐ లాగే ఇక్కడ కూడా 4 స్టేజెస్లో మనకి క్వశ్చన్స్ లైక్ ఈ 4 స్టేజెస్ ఉంటాయండి. 4 స్టేజెస్లో మనకి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. ఇక్కడ ప్రిలిమ్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ అనమాట. ఏపీఎస్ఐలో కానీ ఏపీ కానిస్టేబుల్ కానీ ఓన్లీ ఇది ఒక క్వాలిఫైయింగ్ స్టేజ్ ఇక్కడ. సో ఇక్కడ క్వాలిఫైయింగ్ స్టేజ్లోనే మనకి ఇక్కడ చూసినట్టే సోషల్ స్టడీస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మొత్తం ఎగ్జామ్లోనే జనరల్ స్టడీస్ ఎగ్జామ్లో 27% ఆఫ్ వెయిటేజ్ మనకి సోషల్ స్టడీస్ నుంచి ఉందన్నమాట. ఓకే అండి. సో దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. సో ప్రీవియస్గా మనకి అడిగిన అంటే 200 మార్క్స్ కానీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉందంటే సో ఇక్కడ మనకి ఈ రిటన్ ఎగ్జామ్లో మనకి హిస్టరీ నుంచి మనకి 25 మార్క్స్ వచ్చినాయి, భూగోళ లైక్ జోగ్రఫీ నుంచి 15 క్వశ్చన్స్ వచ్చినాయి, అలాగే పాలిటీ నుంచి 9, ఇలా ఒక నియర్లీ 55 క్వశ్చన్స్ మనకి దీంట్లోంచి ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట పోలీస్ కానిస్టేబుల్లో కూడా ఈ సోషల్ స్టడీస్ విభాగం నుంచి. తర్వాత దాన్ని మనం స్టాండర్డ్ జీకి కూడా దాన్ని లింక్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఎంత ఉన్నాయంటే నియర్లీ 60 మార్క్స్ అనేది మనకి ఈ 200 క్వశ్చన్స్లో మనకి ఉందన్నమాట. సో దానికి అంత ఇంపార్టెన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట పోలీస్ కానిస్టేబుల్కి. సో పోలీస్ కానిస్టేబుల్ యొక్క అర్హత చూసినట్టయితే మనకి ఇది ఇంటర్ అయితే ఉండాలండి. మనకి అలాగే ఎస్ఐకి యొక్క ఉత్తీర్ణత, ఎస్ఐకి క్వాలిఫికేషన్ అంటే అక్కడ డిగ్రీ ఉండాలండి, మినిమం డిగ్రీ అయితే ఉండాలి. ఇక్కడ అర్హత ఏముంటుందండి కానిస్టేబుల్కి వచ్చి ఇక్కడ అర్హత ఏముండదు, ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఓకే. వేరే మనకి ఇక్కడ ఎస్సీ ఎస్టీస్ అభ్యర్థులు అయితే వాళ్ళు 10వ తరగతి ఉత్తీర్ణయ్యి మరి ఇంటర్మీడియట్ ఎపీర్ అయి ఉండాలన్నమాట. ఇంటర్మీడియట్ అనేది ఎపీర్ అయి ఉండాలి. సో వాళ్ళు అర్హత అది వాళ్ళకి అర్హత అండి. అలాగే దీనికి 4 స్టేజెస్లో మనకి ఏపీఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ రెండింటికి 4 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది అనమాట. ప్రిలిమినరీ టెస్ట్లో ఇక్కడ ఇలాగ ఈ ఓసీ అభ్యర్థులకి 40%, బీసీలకి అయితే 35%, అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 30% అనేది రిజర్వేషన్, ఇది మినిమం అయితే ఉండాలన్నమాట. సో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఈ పర్సంటేజ్ ఉంటే వాళ్ళని క్వాలిఫై చేస్తారండి. క్వాలిఫై ఫర్ ద నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈ లెవెల్కి ఇక్కడి నుంచి ఈ మినిమం 40% వచ్చే ఓసీ అభ్యర్థులందరూ కూడా నెక్స్ట్ లెవెల్ క్వాలిఫై అవుతారు. అలా బీసీ 35 వచ్చిన వాళ్ళంతా కూడా నెక్స్ట్ లెవెల్ క్వాలిఫై అవుతారు. ఓకే. సో వీళ్ళకి నెక్స్ట్ లెవెల్ క్వాలిఫైడ్ ఇక్కడ లైక్ మనకి ఇక్కడ ఏం చేస్తారంటే మనకి లైక్ మన హైట్ వెయిట్ అన్నీ చెక్ చేసుకుంటారన్నమాట. సో దాన్ని మనకి ఉన్నప్పుడు తర్వాత ఈ ఎగ్జామ్ లైక్ ఈ రన్నింగ్లు, జంపింగ్లు, రన్నింగ్ అవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ టెస్ట్ ఉంటుందండి. సో దాన్ని అన్నీ ఫిల్టర్ చేసిన తర్వాత చివరికి మనకి ఫైనల్ ఎగ్జామ్ ఉంటుందండి. సో ఈ మనకి ఎస్ఐ కూడా సేమ్ ఉంటుంది ఇదే లెవెల్, అలాగే ఈ కానిస్టేబుల్ కూడా అదే విధమైన అదే తరహాలో ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ప్రిలిమ్స్లో మనకి ఎన్ని మార్కులు వచ్చినా సరే మనకి ఓన్లీ క్వాలిఫైయింగ్ అండి. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్. ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన మార్క్స్ అనేది యాడ్ కావు. ఓకే. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఫైనల్ పరీక్ష ఏమలా ఉంటుందంటే సో ఇక్కడ సివిల్ కానిస్టేబుల్కి అలాగే వార్డర్స్కి ఒక విధంగా ఉంటుంది అనమాట. అలాగే ఏఆర్ కానిస్టేబుల్కి ఇంకో రకంగా ఉంటుంది అనమాట ఎగ్జామ్. సో ఏఆర్ కానిస్టేబుల్కి వచ్చేసరికి ఇక్కడ ఓన్లీ వీళ్ళకి 200 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. 300 ఓకే 3 అవర్స్లో మనకి 200 క్వశ్చన్స్ అనేది దీనిలో సాధించాలి. అలాగే సివిల్ కానిస్టేబుల్ వార్డర్కి సంబంధించిన ఫైనల్ కూడా వీళ్ళకి కూడా ఒక 3 అవర్స్ 200 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడైతే ఫైనల్లో కూడా మినిమం అనేది 40% ఓసీ వాళ్ళు రావాలి, బీసీ అనేది 35% రావాలి, అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే మినిమం వచ్చి 30% రావాలండి. అయితే మనకి ఫైనల్ మెరిట్ లిస్టులో ప్రకారం అయితే మనకి ఫైనల్ మెరిట్ లిస్టులో మన పేరు ఉండాలంటే ఇక్కడ టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళనే మనకి మెరిట్ లిస్ట్లో ఉంటుందండి. టాప్ మార్క్స్ రావాలి ఇక్కడ. ఓకే. ఇక్కడ ఓన్లీ క్వాలిఫైయింగ్ అయితే మనకి ఎగ్జామ్ జాబ్ రాదండి. ఇక్కడ హయ్యెస్ట్ మార్క్స్లో ఉండాలన్నమాట ఇక్కడ. ఓకే. లిస్ట్లో మనకి హయ్యెస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళనే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో పెడతారు. ఓకే. సో ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లోని అలాగే ఈ ఫైనల్ మార్కులను కలిపి తుది రాత పరీక్ష అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు రెండింటిని కలిపి సో దాని 200 మార్కులతో దానికి ఈ మెరిట్ జాబితా అనేది దీన్ని రిలీజ్ చేస్తారండి. ఓకేనా. సో అప్పుడే మనం ఏంటంటే మనకి ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్లో మనకి వచ్చిన పెర్ఫార్మెన్సు అలాగే ఫైనల్ ఎగ్జామ్కి సంబంధించిన పెర్ఫార్మెన్స్ రెండింటిని కలిపి మనకి ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. దాని ఆధారంగానే మనకి పోస్టింగ్ వస్తుంది అనమాట. ఓకే అండి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ క్వశ్చన్స్ కానీ కొన్ని కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎలా ఉంటాయంటే మనకి హిస్టరీ చూసుకున్నాం అనుకోండి, హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే ఏపీఎస్ఐకి సంబంధించిన క్వశ్చన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ
కొన్ని బుక్స్ అంటే ఆథర్స్, ఎక్కువగా బుక్స్ ఆథర్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. లైక్ మిళింద పన్హా అనే బుక్ రాసింది ఎవరు అని అడుగుతారండి. మిళింద పన్హా బుక్ రాసింది ఎవరు అని అడుగుతారు. సో దానికి మనం చేయాల్సిన నాగసేనుడు అనమాట. నాగసేనుడు వీళ్ళిద్దరు బౌద్ధ భిక్షు అనమాట. బౌద్ధ భిక్షుడికి సంబంధించిన మిళింద పన్హాకి, అలాగే బౌద్ధ భిక్షుడికి సంబంధించిన రెండింటికి జరిగిన సంభాషణ మనకి మిళింద పన్హా అనేది మనకి బుక్ అనమాట. అలాగే మరి జాంబవతి పరిణయం బుక్ రాసింది ఎవరు అని అడుగుతానండి. సో అది శ్రీకృష్ణ దేవరాయలు అనమాట. సో ఈ విధంగా మనకి కొన్ని ఆదర్స్, మన బుక్స్ అలాగే మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇవన్నీ కూడా ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ అనమాట. లాస్ట్ ఫిలిమ్స్ ఎగ్జామ్స్లో ఇవన్నీ అడిగారు. అలాగే కాళిదాసు మరి రాసిన గ్రంథాలు ఏమని అడుగుతారండి. లైక్ మేఘ సందేశం అని, ఓకే, విక్రమార్క విజయం అని, అలాగే రఘువంశం అని. సో ఇవన్నీ కూడా మనకి ఈ కాళిదాసు రచించిన గ్రంథాలు మనకి తెలుస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే ఈ జస్టిస్ పార్టీని ఇప్పుడు ఏమని పిలుస్తున్నాం అంటే, జస్టిస్ పార్టీ అనేది మనకి మద్రాస్ ప్రావిన్స్లో ఏర్పడుతుంది అనమాట. ఈ క్యాస్టిజానికి వ్యతిరేకంగా జస్టిస్ పార్టీ అనేది ఏర్పడుతుంది. అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా ఏర్పడుతుంది అనమాట ఈ జస్టిస్ పార్టీ. ఓకే, సో దాన్ని ఈ రోజున ఏమని పిలుస్తున్నారు, ద్రవిడ కజగం పార్టీ అని పిలుస్తున్నారు అంటే ఈ రోజున. సో అలాంటి క్వశ్చన్స్ అన్ని అడిగారనమాట. ఇది హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్. అలాగే మనకి ఇండియన్ పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అంటే, మరి అంటరా నిషేధాన్ని తెలుపుతున్న ఆర్టికల్ భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెలుపుతుంది అంటే, అన్టచబిలిటీ ఈజ్ ఎ హ్యూమన్ అనేది ఏ ఆర్టికల్ చెప్తుంది అనేది అంటే మనకి ఆర్టికల్ 17 అండి. అలాగే ఈ హైకోర్టులు బొంబాయి, మద్రాసు, కలకత్తాలో హైకోర్టులు మరి ఏ సంవత్సరంలో స్థాపించబడినామంటే మనకి అది 1862 అనమాట. సో ఈ విధంగా మినిమం ఇన్ఫర్మేషన్ అనేది మనకి లైక్ బేసిక్స్ అన్నీ కూడా అడుగుతున్నారన్నమాట. అలాగే మనకి ఏ యూనియన్ టెరిటరీకి సంబంధించిన లైక్ ఎమ్మెల్యేస్ మరి రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు అనేది ఒక క్వశ్చన్ అడిగారండి. సో ఏంటంటే అప్పుడు మరి 2016లో 18లో అడిగిన క్వశ్చన్ పేపర్ ప్రకారం అయితే అది దానికి ఆన్సర్ ఏంటంటే ఢిల్లీ మరియు పుదుచ్చేరి అండి. కానీ ఇప్పుడు మళ్ళీ అడిగారనే క్వశ్చన్ ఇప్పుడంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా మనం యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే అండి. అలాగే మనకి ఇక్కడ జాగ్రఫీ తీసుకుని నదులు, ఉపనదులు తెలుసుకోవాలి. అలాగే మనకి టువార్డ్స్ నార్త్ వెళ్ళే నదులు ఏమైనా ఉన్నాయా, అలాగే టువార్డ్స్ వెస్ట్ వెళ్ళే నదులు ఏమైనా ఉన్నాయా, అలాగే ఇవన్నీ కూడా మనకి ఏ నదులు ఏ దేశాల మధ్య మరి కొద్దిగా ఈ కన్ఫ్లిక్ట్ అవుతున్నాయి, అలాగే ఏ నదులు ఏ రాష్ట్రాల మధ్య కన్ఫ్లిక్ట్కి దారి చేస్తున్నాయి. సో ఇవన్నీ మనం తెలుసుకోవాలండి. అలాగే ఓడరేవులు, అలాగే ఈ రైల్వే జోన్స్ గురించి కూడా మనం ఐడియా తీసుకోవాలి. అలాగే ఒక క్వశ్చన్ ఏమడుగుతారంటే ఎల్నినో ప్రభావం అనేది మనకు తెలుస్తుంది. ఎల్నినో ప్రభావం వల్ల ఏంటంటే ఎల్నినో ప్రభావం వల్ల పర్టికులర్ ఇయర్లో ఎల్నినో ప్రభావం వల్ల భారతదేశంలో మనకి తీవ్రమైన మరి ఈ కరువు ఏర్పడుతుంది అనమాట. యాక్చువల్లీ ఎల్నినో ఎఫెక్టు ఏ మహాసముద్రం వల్ల మనకి ఏర్పడుతుంది అనేది ఒక క్వశ్చన్ అడుగుతారన్నమాట. అది క్వశ్చన్ అడిగారండి ఆల్రెడీ. సో దానికి మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే, మనకి ఈ పసిఫిక్ మహాసముద్రం వల్ల పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఈ ఎల్నినో ఎఫెక్ట్ భారతదేశానికి డ్యామేజ్ ఏర్పడుతుంది అనేది మనం క్వశ్చన్ అడుగుతుందండి. అలాగే కింది ఇచ్చిన వాటిలో మనకి దక్షిణ మధ్య రైల్వే యొక్క హెడ్ క్వార్టర్స్ ఏది అనేది ఒక ఇచ్చారండి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకి తప్పుగా ఇచ్చారన్నమాట. యాక్చువల్గా ఏంటంటే సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ ఇక్కడ హైదరాబాద్ అని ఇచ్చారు. అంటే చూడంగానే హైదరాబాద్ కరెక్ట్గా కనిపిస్తుంది, కానీ కరెక్ట్ ఏంటంటే ఇక్కడ సికింద్రాబాద్ అనమాట. సో హైదరాబాద్ కాదు, సికింద్రాబాద్ ఇది రైట్ అనమాట. యాక్చువల్గా మనకి ఏంటి రెండు సినానిమస్గా ఉంటాయి, హైదరాబాద్ సికింద్రాబాద్ తేడా ఉండదు అన్నట్టు కనిపిస్తుంది, కానీ రెండు వేరు సిటీలు అనమాట. సికింద్రాబాద్ ఒక సిటీ, హైదరాబాద్ ఒక సిటీ అనమాట. సో ఇక్కడ మనకి సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే మనకి ఇదే హైదరాబాద్ అని తెలుస్తుంది అనమాట. అలాగే మనం ఎకానమీలో చూసుకున్నాం అనుకోండి, ఎకానమీలో చూసినట్టయితే ఈ రెయిన్బో విప్లవం అంటే ఏంటి, అలాగే ఈ నీలి విప్లవం అంటే ఏంటి, అలాగే వైట్ రెవల్యూషన్, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అంటే హరిత విప్లవం ఎప్పుడు ఏర్పడింది, అలాగే హరిత విప్లవానికి సంబంధించిన ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ కానీ, అలాగే మనకి కేంద్ర పన్నులుగా మనకి ఏమేమి చూస్తాము, కేంద్ర పన్నులుగా మనకి కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, ఎస్టేట్ డ్యూటీ, ఇవన్నీ కూడా మనకి ఇలాంటివన్నీ బేసిక్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ఈ బేసిక్స్ మనకి తెలుసుకోవాలి. సో ఇది జనరల్ స్టడీస్ డిగ్రీ స్టాండర్డ్ అయినా సరే మనకి అంటే గ్రూప్ 2 లెవెల్కి ప్రిపేర్ అవ్వాలండి. గ్రూప్ 2 లెవెల్కి ఏపీపీఎస్సి సంబంధించిన గ్రూప్ 2 లెవెల్ ప్రిపేర్ అవుతే సో ఈ ఎగ్జామ్ మనకి ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట. సో మన ప్రిపరేషన్ అనేది గ్రూప్ 2ని మనం ఏం చేసుకుని ప్రిపేర్ అయితే మనకి ఎస్ఐ అనేది మనకి లైక్ ఈజీ అవుతుంది అనమాట. ఓకే అండి.
సో ఇప్పుడు మనకి ఈ ఎస్ఐ సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇంకా అతి తొందరలో రాబోతుంది అనమాట. ఆ నోటిఫికేషన్ వచ్చేటప్పటికే మనం ఈ ప్రిపరేషన్, మన కోచింగు అన్ని బుక్స్, మోడల్ క్వశ్చన్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. జస్ట్ మన నోటిఫికేషన్ రావడం, మనకి రివిజన్ చేసుకోవాలో ఏదైతే అప్పుడు కొన్ని పాయింట్స్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మన కాంపిటీషన్లు అయితే ఉండవనండి. సో అది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో మన కాంపిటీషన్లో ఉండాలంటే నోటిఫికేషన్ అనేది రెడీగా ఉంది కాబట్టి మనం ఇప్పటి నుంచి మనం బ్యాటరీ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే అండి. సో ఈ విధంగా మనకు ఈ స్టోర్లో, మన అడ్డా సంబంధించిన స్టోర్లోకి వెళ్ళి మీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్ వివరాలు తెలుసుకోండి. పూర్తి వివరాలు, ఎంత కోర్సు, ఎన్ని గంటలు కావాలి, రోజుకి ఎన్ని గంటలు, అలాగే మొత్తం డ్యూరేషన్ ఎంత, స్టడీ ప్లాన్ అన్ని ప్రతిదీ వివరం ఇవ్వడం జరుగుతుంది అనమాట డిస్క్రిప్షన్లో. మీరు అది తీసుకోండి, స్టడీ ప్లాన్ తీసుకోండి, మీరు స్టడీ చేయండి, మీరు కూడా ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకోండి, అప్పుడు ప్లాన్ చేసుకోండి. సో మీరు ఇక్కడ ఫీజు, వాళ్ళు ఇచ్చిన ఫీజుకి కానీ మీరు ఈ కోడ్ అనేది యాడ్ చేస్తే మీరు మోర్ దాన్ 50% డిస్కౌంట్ వస్తుందండి. అలాగే దీంతో పాటుగా మీకు తెలిసిన ఎవరైనా అభ్యర్థులు ఉంటే ఎస్బీఐ పీవర్స్ కూడా ఫిలిమ్స్కి మనకి బ్యాచ్ అనేది రెడీ అవుతుంది అనమాట. మీరు దీనికి కూడా మీరు ఎన్రోల్ కావచ్చు. అలాగే ఏపీపీఎస్సీ ఫిలిమ్స్ కూడా ఇంకో బ్యాచ్ అనేది రన్ అవుతుంది, దీనికి కూడా మీరు ఎన్రోల్ కావచ్చు అనమాట. సో వీటన్నిటికీ మీరు యూజ్ చేయాల్సిన కోడ్ వచ్చి మనకి Y206 అనే కోడ్ అనేది మీరు యూజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.